ప్రభుత్వం అనాలోచితంగా ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్ సవరణ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ స్పష్టం చేశారు. ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిల్లులోని లోపాలను ఎత్తి చూపుతూ ఈ బిల్లు చట్టం అయితే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని కోరారు. ఇప్పటికే దేశంలోని పలు రాజకీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాలు కూడా చేశాయని, రాష్ట్రంలోని పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేయకపోతే భవిష్యత్తులో ఆ పార్టీలకు మనుగడ ఉండదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ముస్లిం సోదరులు హాజరయ్యారు. నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ 2024 బిల్లుని పార్లమెంటులో ప్రతిపక్షాలకు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ పార్లమెంటు వ్యవహారాల్లో కానీ ఎక్కడా కూడా దీని మీద ఎటువంటి సమాచారం లేకుండా నేరుగా పార్లమెంటు ముగింపు తిథి రోజుల్లో బిల్లుని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. దీని మీద పార్లమెంట్ లోపల పార్లమెంటు బయట కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి చరిత్ర. 2024 సవరణ బిల్లు తీసుకురమ్మని ఏదైనా ఈ దేశంలో ఉన్నటువంటి సంఘాలు కానీ ఏదైనా ప్రతినిధులు కానీ ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. వక్ఫ్ అనేటటువంటిది అది ఏ మతంలో కూడా, అది హిందూ మతంలో, క్రైస్తవ మతంలో, సర్దార్జీల్లో ఉన్నటువంటి మతంలో కూడా, అట్లానే ఇస్లాం మతంలో కూడా ఆయా సామాజిక వర్గాల వాళ్ళు ఆ మతానికి సంబంధించినటువంటి దానిలో భవిష్యత్తులో మంచి జరగటం కోసం ఆ సామాజిక వర్గంలో విద్య, వైద్య, మరి ఉద్యోగపరంగా వాళ్ళకు కావాల్సినటువంటి వెసులుబాటు కోసం భవిష్యత్తులో భగవంతుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకంతో వక్ఫ్ అంటే దారాదత్తం చేయటం, ఆ సామాజిక వర్గానికి దీన్ని భవిష్యత్తులో ఆ సామాజిక వర్గానికి ఉపయోగం జరగటం కోసం చేసేటటువంటి దాన్ని వక్ఫ్ అంటారు. ఇవాళ హిందూ మతంలో మన ఆంధ్రాలో చాలామంది వేడుకొండల వెంకన్న స్వామికి దారాదత్తం చేస్తారు. దాన్ని వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి తిరిగి తీసుకొచ్చేటటువంటి సంగతులు ఎక్కడా ఉండవు. అది ఆ భక్తి కోసం, వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి నమ్మకం, గౌరవం కోసం అట్లా ప్రతి వాళ్ళు కూడా ఆయా సామాజిక వర్గాలు చేస్తారు. ఇవి స్వతంత్రం దినోత్సవ సందర్భంగా చాలామంది ఈ దేశాన్ని వదిలి వెళ్ళినటువంటి వ్యక్తుల ఆస్తులు కానీ, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది ముస్లిం సామాజిక వర్గంలో తమ యొక్క ఆస్తుల్ని భవిష్యత్తులో ముస్లిం యువకుల యొక్క విద్య, వైద్య, ఆరోగ్యం, ఉద్యోగాల కోసం ఉపయోగపడింది, లేదా ఆ సంఘం యొక్క యాక్టివిటీస్ కోసం ఉపయోగపడటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం. ఇది అటానమస్ బాడీ. దీనికి ట్రిబ్యునల్ అనేటటువంటి సపరేట్గా ఉంటుంది. దాని తర్వాత లీగల్గా కోర్టుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారు ఒక కక్షపూరితంగా వాళ్ళకున్నటువంటి ఎజెండా, ఈ దేశంలో ఎప్పటికప్పుడు కులాల పేరు మీద, మతాల పేరు మీద, లేదా భాష పేరు మీద, రంగు పేరు మీద దేశంలో అలజడి సృష్టించి మోడీ గారి యొక్క ఇంపార్టెన్స్ పెంచుకొని మతపరంగా ఈ దేశాన్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్న దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ మతపరంగా దేశాలు పాలిస్తున్నటువంటి అనేకమైన దేశాలు ఎక్కడికక్కడ పతనమైనటువంటి సందర్భాలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మన పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ని చూడండి, పాకిస్తాన్ని చూడండి, బంగ్లాదేశ్లో చూడండి. మనకైనా మెరుగైన ఆర్థికపరమైనటువంటి శక్తి ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కూడా మతపరంగా ఉన్నటువంటి ఆలోచనలను వ్యతిరేకిస్తూ అక్కడ ఉద్యమాలు జరిగితే ప్రధానమంత్రి పారిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. దానికేదో ఒక మతమే కాకుండా అన్ని మతాలు కలిసి వ్యతిరేకించినటువంటి సంఘటన ఇవాళ బంగ్లాదేశ్లో చూసాం. కానీ ఇవాళ మేము నేరుగా నరేంద్ర మోడీ గారిని అడుగుతూ ఉన్నాం, ఈ వక్ఫ్ యొక్క ఆస్తులు కానీ, వక్ఫ్ల యొక్క దారాదత్తం కానీ, వక్ఫ్లకు ఉన్నటువంటి సంపదన గురించి కానీ ఎవరికి అభ్యంతరకరం ఉన్నాయి? ఏదైనా ఉంటే వక్ఫ్ వాళ్ళకి
ఆస్తులకు సంబంధించి ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉంటే ఆ డేటా ప్రకారం కోర్టు నిర్ణయించేటటువంటి ప్రయత్నం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 18, ఆర్టికల్ 19 ఇవి మనిషి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. ఇది ఒక సామాజిక వర్గం యొక్క విశ్వాసాలకి నేరుగా దూరి ఆ విశ్వాసాలని మీద బలప్రయోగం చేసి ఈ దేశాన్ని భాష పేరు మీద, కులం పేరు మీద, మతం పేరు మీద విభజించే ప్రయత్నం కాకుండా ఈ యొక్క సామాజిక వర్గంలో కూడా ఇబ్బందులు పెట్టాలనేటటువంటి ప్రయత్నంలో భాగమే ఈ వక్ సవరణ బిల్లును తీసుకొస్తా ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇది ఈ దేశానికి ఉన్నటువంటి గొప్పతనం. ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు, కులాలు, మతాలు అందరూ కూడా కలిసి దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు పారదోలటం కోసం అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు చేస్తే తప్ప ఈ దేశానికి స్వతంత్రం రాలేనటువంటి పరిస్థితి. స్వతంత్రం రావడానికి అది కులమో, మతమో, భాషో, రంగో కాదు, అందరం కూడా కలిసి పోరాటం చేసుకున్న స్వతంత్ర భారతదేశాన్ని భారతీయులని ఇవాళ మత సంప్రదాయాల పేరు మీద, కులాల పేరు మీద, వాళ్ళకి నేరుగా వాళ్ళకున్న సంపదన మీద ఇవాళ దాడి చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ సవరణ బిల్లుని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, చివరికి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి లౌకికవాదం పార్టీలు కూడా నరేంద్ర మోడీ పెట్టినటువంటి వక్ సవరణ బిల్లుని వ్యతిరేకించడం వల్ల జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటం జరిగింది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి మరి అనుబంధంగా ఉన్నటువంటి మిత్రులు కానీ ఈ బిల్లుని వక్ సవరణ ద్వారాగా ఇప్పటికే 1,64,00,000 మంది బిల్లులను వ్యతిరేకిస్తా ఈ సవరణలు అవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, దీనివల్ల వక్ అనేటటువంటిది ఒక మత విశ్వాసాలతో కూడినటువంటి వ్యక్తులు దాన్ని దారాదత్తం చేసినటువంటి అంశం, దానిలో ఈ ప్రభుత్వం చొరబడాలనేటటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. దీన్ని ప్రజాస్వామ్యం మీద దాడిగా, భారతీయుల మీద దాడిగా, భారత జాతిని విభజించేటటువంటి దానికి కుట్రగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భావిస్తూ దీన్ని వ్యతిరేకించడం కోసం మేమందరం కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క మెయిల్ ఉంది, గూగుల్లో మెయిల్ ఉంటుంది, దాంట్లో తొక్కితే దాని స్కానర్ వస్తుంది. ఆ స్కానర్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వాళ్ళకి మేము గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఈ సవరణ బిల్లుని వ్యతిరేకిస్తున్నాం, దీన్ని రోల్ బ్యాక్ చేయండి, వెంటనే తిరిగి తీసుకోండి, దీని అవసరం లేదు, ఈ జాతికి ప్రశాంతంగా ఉన్నటువంటి దేశాన్ని, ఈ భారతీయులని మీ యొక్క రాజకీయం పబ్బం కోసం ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయమాకండి. ప్రధానమంత్రిగా నీకు బాగా ఇష్టమైంది ఏంటంటే విదేశాలు తిరగటం, దేశాల్లో తిరిగి పార్లమెంటుకి రాగానే పార్లమెంట్లో కూడా ప్రశాంతం కూర్చోడు, బెల్ట్ పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడనమాట ప్రధానమంత్రి. అట్లా అలవాటు అయిపోయింది ప్రధానమంత్రికి. ఆ విధంగా తిరిగి మోసు తీర్చుకో తప్ప భారత జాతిని చీల్చేటటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వెంటనే ఆ బిల్లుని రోల్ బ్యాక్ చేయాలని, బిల్లుని వెనక్కి తీసుకోవాలని, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కార్యకర్తలు పెద్ద ఎత్తున దీన్ని ఆపోజ్ చేసేటటువంటి విధానంలో ముందుకు వెళ్తామని, భవిష్యత్తులో ప్రతి చోట కూడా దీని మీద ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకం జరిగింది కాబట్టి ఇవాళ రేపట్లో దీన్ని 4 కోట్ల వరకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం భారతదేశంలో జరుగుతూ ఉంది. తప్పకుండా ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకించేటటువంటి బిల్లుని రోల్ బ్యాక్ చేయాలని చెప్పి మీ ద్వారాగా నరేంద్ర మోడీకి డిమాండ్ చేస్తా ఉన్నాం.